నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పన్నుల వ్యవస్థలో నవశకానికి నాంది మరో 3 గంటల్లో అమల్లోకి జీఎస్టీ స్వాగత కార్యక్రమానికి సిద్ధమైన భారతావని జీఎస్టీ ప్రారంభోత్సవానికి తరలిరానున్న అధిరథ మహారథులు ప్రతిపక్షాలు కలిసి రావాలన్న కేంద్రం కుదరదన్న కాంగ్రెస్ ఎరువులపై 5% తగ్గిన జీఎస్టీ ట్రాక్టర్ విడిభాగాలపై 18% తగ్గింపు కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు గాంధీనగర్లో టెక్స్టైల్ 2017 ప్రదర్శన 2025 నాటికి దేశ వస్త్ర పరిశ్రమ $160 బిలియన్ పెరుగుతుందన్న ప్రధాని పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులపై కేసీఆర్ సమీక్ష వచ్చే ఖరీఫ్ నాటికి 10 లక్షల ఎకరాలకు నీరివ్వాలని అధికారులకు ఆదేశాలు ఏపీలో ఇంటింటికి తాగునీరు అందించడానికి ముమ్మర కసరత్తు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు లోకేష్ సూచన తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయాన్ని నిలిపేసిన తెరాస సర్కార్ దస్త్రాన్ని ముఖ్యమంత్రికి పంపాలన్న సీఎస్ 6 ముస్లిం దేశాల నుంచి పౌరుల రాకపై అమల్లోకొచ్చిన అమెరికా నిషేధాజ్ఞలు అత్యంత సన్నిహితులు ఉన్నవారికి మినహాయింపు ఒకే దేశం ఒకే పన్ను ఒకే విపణి కళ సాకారానికి సర్వం సిద్దమైంది దేశ చరిత్రలో అతిపెద్ద పన్నుల సంస్కరణ అయిన వస్తు సేవల పన్ను విధానం మరో 3 గంటల్లో అమల్లోకి రానుంది అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఘంటారావంతో నవభారతంలో జీఎస్టీ శకం ఆరంభం కానుంది సమాంతర ఆర్థిక వ్యవస్థను రూపుమాపే ప్రయత్నంలో భాగంగా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ తెస్తున్న ఏకీకృత పన్నుల విధానం దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో ఊతమిస్తుందని కేంద్రం విశ్వాసం వ్యక్తం చేసింది జీఎస్టీ అమలుపై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని భరోసా ఇచ్చింది 130 కోట్ల మంది జనాభాతో కూడిన $2 లక్షల కోట్ల విలువైన భారత ఆర్థిక వ్యవస్థను ఏకీకృత విపణిగా మార్చే బృహత్ ఘట్టానికి ముహూర్తం ఆసన్నమైంది స్వతంత్ర భారతావని చరిత్రలో వస్తు సేవల పన్ను రూపంలో చేపడుతున్న అతిపెద్ద పన్నుల సంస్కరణ ద్వారా ఆధునీకరణ బాటలో దేశ ఆర్థిక వ్యవస్థ కీలక ముందడుగు వేయనుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఎక్సైజ్ సుంకం సర్వీస్ ట్యాక్స్ వ్యాట్ వంటి డజనుకు పైగా పన్నుల్ని ఒకే గొడుగు కిందకు తెచ్చే వస్తు సేవల పన్ను జీఎస్టీ స్వాగత కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేసింది స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 50 వసంతాల వేడుకల సమయంలో అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా ఇప్పుడు అదే తరహాలో చరిత్రాత్మక సంస్కరణ అయిన జీఎస్టీ ప్రారంభ వేడుకలు నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధాని నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు అనేక రంగాల ప్రముఖులు పాల్గొననున్నారు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్ దేవెగౌడలకు కూడా ఆహ్వానం పంపగా మన్మోహన్ తాను హాజరు కావడం లేదని కేంద్రానికి లేఖ రాశారు భాజపా అధ్యక్షుడు అమిత్ షా టాటా గ్రూప్ సంస్థల గౌరవ చైర్మన్ రతన్ టాటా బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ప్రఖ్యాత నేపథ్య గాయని లతా మంగేష్కర్ తరలిరానున్నారు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కొందరు మాజీ గవర్నర్లు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు మెట్రో దిగ్గజం శ్రీధరన్ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ సివిసి కెవి చౌదరి సిఈసి నజీం జైదీ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా సహా పలువురు ఉన్నతాధికారులు న్యాయ నిపుణులు హాజరయ్యే జీఎస్టీ ప్రారంభ కార్యక్రమం రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది అర్ధరాత్రి 12 గంటలకు ప్రధాని మోదీ జీఎస్టీ అమల్లోకి వచ్చిందనడానికి సూచనగా జేగంట మోగించనున్నారు దేశ పన్నుల రంగాన్ని సంస్కరించడంపై 1986 బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి వీపీ సింగ్ చేసిన ప్రతిపాదన 2003 నాటికి జీఎస్టీ పేరుతో స్పష్టమైన రూపుదాల్చగా 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రాజకీయ పార్టీల్ని ఏకతాటిపైకి తెచ్చి సంబంధిత బిల్లుల్ని ఆమోదింపచేసుకుంది ఆయా చట్టాలకు అనుగుణంగా షాంపూ మొదలు భారీ వాహనాల వరకు 1200కు పైగా వస్తువులు సేవలపై విధించాల్సిన పన్ను రేటుల్ని జీఎస్టీ మండలి నిర్ణయించింది 5, 12, 18, 28% పన్ను స్లాబుల్ని ఖరారు చేసిన మండలి ప్యాక్ చేయని ఆహార ధాన్యాలు కూరగాయలు పాలు గుడ్లు సహా మరికొన్ని వస్తువులు వైద్య విద్యా సేవలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చింది కొత్త పన్నుల విధానం అమలుతో ద్రవ్యోల్బణం మరింత తగ్గి సామాన్యులకు మేలు జరుగుతుందని కేంద్రం విశ్వాసం వ్యక్తం చేస్తోంది
मैं समझता हूं कि जीएसटी का इम्प्लीमेंटेशन में कोई किसी को चिंता करने की जरूरत नहीं है। इसके लिए कोई बड़ा आईटी का इंफ्रास्ट्रक्चर किसी को भी नहीं चाहिए और जिनको B2B का बिजनेस है, जिनको इनवॉइस वाइज डिटेल रखनी है, उनको भी कोई बड़ा सॉफ्टवेयर की जरूरत नहीं। हम एक फ्री में सॉफ्टवेयर देने जा रहे हैं जो 15 जुलाई तक वो कंप्यूटर में अवेलेबल हो जाएगा। तो इस तरह की सरल प्रक्रिया है जीएसटी में। मेरा सबसे अनुरोध है कि कोई प्रकार की मिस इन्फॉर्मेशन के चक्कर में न पड़े। इसके कारण ट्रांसपेरेंसी आएगी। जो लोग टैक्स की चोरी कर रहे थे उनको भी चोरी करने में उनको मुश्किल होगी और जो ऑनेस्ट टैक्स पेयर है उनको तो बहुत ही फायदा है इसमें। వస్తు సేవల పన్ను విధానం అమలుతో పన్ను ఎగవేతకు అడ్డుకట్టపడి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ 1 నుంచి 2% మేర వృద్ధి చెందుతుందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొత్త పన్నుల విధానం అమల్లోకి వచ్చే జూలై 1ని ప్రతి ఏటా జీఎస్టీ దినోత్సవంగా జరుపనున్నట్లు ఎక్సైజ్ కస్టమ్స్ కేంద్ర బోర్డు ప్రకటించింది. దేశ సంస్కరణల చరిత్రలోనే అత్యంత కీలకమైన జీఎస్టీ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలన్న నిర్ణయంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పునరాలోచన చేసి సమావేశానికి రావాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. చిన్న చిన్న కారణాలు చూపి ముఖ్యమైన ఈ వేడుకలకు గైర్హాజరు కావడం సరికాదని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు పార్లమెంట్లో జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపాయని ఆయన గుర్తు చేశారు. Earlier we had national integration. Now we are going to have economic integration. Earlier we had political freedom. Now we are going to have economic freedom also. So a great transformation is going to take place tonight. It's really unfortunate because they are distancing themselves from the process of reformation in the country. I hope that they will rethink and then join us in the Central Hall. ప్రతిపక్షాలు మాత్రం తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పాయి. కేంద్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి చేసే కార్యక్రమానికి తాము ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. ఎలాంటి ముందుచూపు లేకుండా ఆదరాబాదరాగా జీఎస్టీని అమలు చేస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగానే తాము స్వాగత కార్యక్రమానికి హాజరు కావటం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. జీఎస్టీలో ఇంకా లోపాలున్నాయని, వాటిని సరిదిద్దకుండా అమలు చేస్తున్నందునే తాము గైర్హాజరవుతున్నట్టు కాంగ్రెస్ స్పష్టం చేసింది. हम जीएसटी के पक्षधर थे, हम ही लाए थे, हम आज भी पक्ष में हैं और पूर्ण समर्थन करते हैं, पर अपना कर्तव्य मानते हुए सरकार को चेताते भी हैं कि इसमें यहाँ ये आशंकाएं हैं, उसकी तरफ सरकार गौर करे और इसमें राजनीतिक विरोध की बात को मत लाए। हमने तो संविधान संशोधन पास किया 3 अगस्त 2016 को और उसके बाद जीएसटी के तीनों कानून हमने पारित कर दिए। अब उत्सव हो और परंपराएं तोड़ी जाए, उसके हम भागीदार नहीं हो सकते, उसमें हमारी कोई हिस्सेदारी नहीं होगी. వస్తు సేవల పన్ను కారణంగా ఎరువులు, ట్రాక్టర్ విడిభాగాల ధరలు పెరుగుతాయన్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న జీఎస్టీ కౌన్సిల్ ఆయా రంగాలకు చెందిన ధరలు తగ్గించింది. గతంలో ఎరువులపై 12% పన్ను విధించాలని నిర్ణయించిన జీఎస్టీ కౌన్సిల్ ఆ పన్నును 5% తగ్గించింది. ట్రాక్టర్ విడిభాగాలపై కూడా 28% ఉన్న పన్ను శాతాన్ని 18% తగ్గిస్తూ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో సమావేశమైన జీఎస్టీ మండలి తీర్మానించింది. దేశంలోని అన్నదాతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఎరువులు, ట్రాక్టర్ విడిభాగాలపై పన్ను తగ్గించాలనే నిర్ణయానికి వచ్చినట్టు కౌన్సిల్ సమావేశం తర్వాత అరుణ్ జైట్లీ వివరించారు. దేశంలోని నైపుణ్యాలను సమర్థంగా వినియోగించుకుంటే భారత వస్త్ర పరిశ్రమ ప్రపంచాన్ని శాసించగలదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో టెక్స్టైల్స్ ఇండియా 2017 వ్యాపార సదస్సును ఆరంభించిన ప్రధాని ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని పెట్టుబడిదారులకు సూచించారు. భారత వస్త్ర పరిశ్రమలో నైపుణ్యం, ప్రమాణాలు, వేగం సహా నాణ్యతలో లోపాలు లేని, పర్యావరణపై ప్రభావం చూపని విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు దేశీయ వస్త్ర పరిశ్రమకు మోదీ ప్రచారకర్తగా మారారని కితాబిచ్చారు. వస్త్ర రంగంలో భారత్లో జరుగుతున్న అతిపెద్ద కార్యక్రమం టెక్స్టైల్స్ ఇండియా 2017 వ్యాపార సదస్సును గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత జౌళి రంగంలో ఉన్న అవకాశాలను వివరించి ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వివిధ సంస్థలు తమ ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రదర్శనను తిలకించిన ప్రధాని జౌళి రంగంలో భారత్లో ఉన్నన్ని ప్రత్యేకతలు ప్రపంచంలోని మరే దేశంలో కనిపించవన్నారు. ఎన్డీఏ సర్కార్ చేపట్టిన భారత్లో తయారీ కార్యక్రమం దేశ జౌళి పరిశ్రమ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్న మోదీ 2015 నాటికి దేశ వస్త్ర పరిశ్రమ రెండింతలు వృద్ధి చెందుతుందని వివరించారు. भारत के इतिहास में अगर किसी एक इंडस्ट्री का महत्व सदियों से रहा है वो है टेक्सटाइल इंडस्ट्री. टेक्सटाइल एक ऐसा क्षेत्र है
जो एग्रीकल्चर और इंडस्ट्री के बीच एक अद्भुत ब्रिज की तरह काम करता है। द डोमेस्टिक मार्केट फॉर एपरल एंड लाइफस्टाइल प्रोडक्ट्स currently estimated at $85 billion is expected to reach $160 billion by 2025. This growth will be driven by the rising middle class. There is also a high global demand for textile and apparel manufactured in our country. ఈ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీకి శాలువా కప్పి మెమెంటోతో సత్కరించారు. భారత వస్త్రాలకు స్వయంగా మోదీనే ప్రచారకర్తగా మారారని కొనియాడిన చంద్రబాబు భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలంటే వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందడం అత్యవసరమని వివరించారు. The father of the nation, Mahatma Gandhi, believed that India cottage industries are essential for creating strong and self-sufficient economy. Today, this textile and apparel sector is the second largest source of employment in India after agriculture. The sector alone employs nearly 51 million people directly and over 68 million people indirectly. It also accounts for over 10% of the country's manufacturing production, 5% of India's GDP, and 13% of India's exports earnings. 3 రోజులు జరిగే ఈ సదస్సులో 2500 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు, 1000కి పైగా దేశీయ, అంతర్జాతీయ ఎగ్జిబిటర్లు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు తమ వస్త్రాలను ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచవ్యాప్త టెక్స్టైల్ దిగ్గజాలను తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. గుజరాత్ గాంధీనగర్లో టెక్స్టైల్ ఇండియా సదస్సులో పాల్గొన్న మంత్రి సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఈ సందర్భంగా జౌళి పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చున్న ప్రోత్సాహాలను పలు సంస్థల ప్రతినిధులు అభినందించారు. మరోవైపు సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ లో తెలంగాణకు చెందిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాల్స్ సందర్శనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాల్ ను ప్రధాని నరేంద్ర మోదీ తిలకించగా ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ప్రధానికి దగ్గరుండి వివరించారు. In these 2,000 acres, it's an end-to-end holistic concept. We start off not just with factory assembly lines. We also have dormitories for your workers, housing options. We have a textile technology course. In fact, we tied up with PSG in Coimbatore. They are having training courses for floor-level managers and also mid-level managers and all the way right to the top management. So we have a comprehensive end-to-end ecosystem, which I invite you, your team. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులన్నీ వెంటనే పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ పెండింగ్ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత ఏడాది సగం ఆయకట్టుకు నీరిచ్చామని, పనుల్లో వేగం పెంచి వచ్చే ఖరీఫ్ నాటికి 10 లక్షల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు జలాశయాల నిర్మాణం పూర్తి కాకముందే మేడిగడ్డ నుంచి నీరు తోడేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్న సీఎం ఎల్లంపల్లి, మధ్య, దిగువ మానేరు తదితర జలాశయాల్లో 140 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ జలాలను ఉపయోగించుకుని ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో 2 పంటలకు నీరివ్వాలని, ఈ మేరకు ఎస్ఆర్ఎస్పీ కాల్వలను పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని సూచించారు. దిగువ మానేరు నుంచి భూపాలపల్లి, డోర్నకల్ నియోజకవర్గాల చివరి ఆయకట్టుకు నీరిచ్చే విధంగా కాల్వలు సిద్దం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టులపై పెట్టే ఖర్చుతో పోలిస్తే రైతులకు సమకూరే ఆదాయం ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందని చెప్పిన కేసీఆర్ పంట పొలాలకు నీరందించి వ్యవసాయాన్ని బతికించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతగా భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. అటు నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్కు 2 ఏళ్ల పొడిగింపు లభించింది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్లో తాగునీటి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి త్వరితగతిన ఇంటింటికి తాగునీటిని అందించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన జులై నెలాఖరులోపు ప్రాజెక్టు డిజైన్, ప్రణాళిక పూర్తి చేయాలని నిర్దేశించారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందించే కార్యక్రమం ప్రారంభమయ్యే ముందే ఖర్చు ఎంత అవుతుందో పూర్తి స్థాయి అంచనా వేయాలని సూచించారు. ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఖర్చు పెరిగింది, అంచనాలు పెరిగాయి అనే సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాగునీటి కార్పొరేషన్ ద్వారా నిధులు సేకరించి రానున్న 2 ఏళ్లలో కనీసం 4 జిల్లాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటిని అందించాలని సూచించారు. నీటి లభ్యతను అంచనా వేసుకుని అన్ని జిల్లాల్లో పనులు ప్రారంభించాలన్న లోకేష్ అన్ని శాఖల మధ్య సమన్వయం వస్తే వీలైనంత తక్కువ ఖర్చుతో తాగునీటిని అందించే అవకాశం ఉందన్నారు. పూర్తిస్థాయి ప్రణాళిక సిద్దమైన తర్వాత డ్రోన్లతో సర్వే చేయాలన్న ఆయన అధునాతన డ్రోన్ టెక్నాలజీతో సర్వే చేయడం ద్వారా ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు.
తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను తెరాస సర్కార్ నిలుపుదల చేసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 26న జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తుతానికి నిలిపేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది నేతృత్వంలోని కమిటీ సినిమా థియేటర్లలో టికెట్ల ధర పెంపునకు సంబంధించి ఇచ్చిన నివేదిక ఆధారంగా టికెట్ల ధరలు పెంచుతూ ఈ నెల 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ, నగరపాలక, పురపాలక సంఘాలు, పంచాయతీల పరిధిలో గరిష్టంగా ₹40, కనిష్టంగా ₹10 పెంచుకునేందుకు అనుమతిచ్చింది. అయితే వస్తుసేవల పన్ను జీఎస్టీ అమలు సహా ఇతర అంశాలు దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్ని నిలుపుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు టికెట్ ధరల పెంపునకు సంబంధించిన దస్త్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనకు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అధికారుల్ని ఆదేశించినట్టు తెలిసింది. డిజిటల్ మార్కెటింగ్, క్లౌడ్, బీపీఓ సేవల్లో అంతర్జాతీయంగా పేరొందిన యాక్సెంచర్ సంస్థ అమరావతి నిర్మాణంలో భాగస్వామిగా మారేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన యాక్సెంచర్ ఇండియా చైర్మన్ రేఖా మీనన్ ఇతర ప్రతినిధులు అమరావతి నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ఉన్న అవకాశాలు చర్చించారు. పౌర సేవల్లో సాంకేతిక పరిజ్ఞానం అమలు సహా రియల్ టైమ్ గవర్నెన్స్ కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి తమ సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని యాక్సెంచర్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించినట్టు తెలుస్తోంది. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందుకు సహకరించాలని ఆ సంస్థ ప్రతినిధులు చంద్రబాబును కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి సమగ్ర ప్రతిపాదనతో రావాలని సూచించినట్టు తెలిసింది. సమాచార లోపం వల్లే చాపరాయిలో కలుషిత ఆహారం తిని ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ఘటన నుంచి తగిన గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్న ఆయన రాష్ట్రంలోని ఏ మూల ఏం జరిగినప్పటికీ ఎప్పటికప్పుడు సమాచారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ స్వచ్ఛాంధ్రప్రదేశ్పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు గ్రామీణ, పట్టణాభివృద్ది, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేస్తే చాపరాయి వంటి ఘటనలు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. వైఫల్యాలను సరిదిద్దుకోకపోతే చర్యలు కఠినంగా ఉంటాయన్న చంద్రబాబు అంటువ్యాధుల నియంత్రణపై అశ్రద్ధ వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజల అమాయకత్వం, సకాలంలో ప్రభుత్వ సేవలు అందకపోవడం వల్లే చాపరాయిలో 16 మంది ప్రాణాలు కోల్పోవాల్సొచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని తేల్చి చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ అలసత్వం వల్లే పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో కులాల మధ్య సమస్య తీవ్రమైందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్ ఆరోపించారు. గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళిత కుటుంబాలను పరామర్శించిన ఆయన దళితులతో సహపంక్తి భోజనం చేశారు. తాను వస్తున్నానన్న భయంతోనే ప్రభుత్వం బాధ్యులైన 3 అరెస్ట్ చేసిందని, అధికారుల్ని సస్పెండ్ చేసిందని జగన్ వ్యాఖ్యానించారు. చర్యలు తీసుకున్నారంటే గ్రామంలో కొందరు తప్పిదం చేసినట్లు నిర్ధారించినట్టేనని తెలిపారు. గ్రామస్తులంతా సామరస్యంగా మెలగాలని, గ్రామంలో శాంతియుత వాతావరణం కోసం వైకాపా ఆధ్వర్యంలో శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని జగన్ పేర్కొన్నారు. ఆ తప్పు మీద అందరి విగ్రహాలు ఉన్నప్పుడు కోర్టు అంటూ తీర్పు ఇస్తే, కోర్టు అంటూ దాని మీద ఉత్తర్వులు ఇస్తే అది అన్ని విగ్రహాలకు వర్తింపు చేయాలి కదా. తీసేస్తే అందరి విగ్రహాలు తీసేయాలి, పెడితే అందరి విగ్రహాలు పెట్టాలి. అందరం ఒకటే ఊళ్ళో ఉన్నాం, అందరూ ఒకరి విగ్రహాలు ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళమే. అందరం కలిసికట్టుగా కలిపేదానికి, మిమ్మల్ని కలిపేదానికి, వాళ్ళని కలిపేదానికి నా చేతనైన మేరకు నేను కూడా కృషి చేస్తాను తండ్రి. అందరికీ కూడా న్యాయం జరిగేట్టుగా కృషి చేస్తాను. హృద్రోగ చికిత్సల్లో కొత్త మార్పులను ఎప్పటికప్పుడు గుండె వైద్యులు గుర్తించి దానికి అనుగుణంగానే సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో ఎస్టీ ఎలివేషన్ మయోకార్డికల్ ఇన్ఫెక్షన్ స్టెమీ పేరిట ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ గుండె సంబంధిత వైద్య చికిత్సలకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్న కామినేని హృద్రోగాలకు చికిత్స అందించే విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మనం హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి ఏ రకంగా ఎక్కువ మందిని సేవ్ చేయగలదు, ఏ రకంగా వాళ్ళకి యూటిలిటీగా ఉండేట్టు ఉంటే సేవ్ చేస్తాం, లైఫ్ సేవ్ చేస్తాం కదా, వాళ్ళు మళ్ళీ యాక్టివ్ లైఫ్ పార్టిసిపేట్ చేయడానికి ఏ రకంగా చేయాలనే దాని మీద ఈ కాన్ఫరెన్స్ చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా వీళ్ళతో మనం పార్ట్నర్ అయ్యి మన అంబులెన్సుల ద్వారా, మన హాస్పిటల్ ద్వారా, ప్రైవేటు, పబ్లిక్ అంటే గవర్నమెంట్ కలిపి ఏ రకంగా చేయగలరో డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ చేస్తాం. వెరికోసిస్ వ్యాధికి ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్సలు చేయిస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈనాడులో వచ్చిన కథనాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెరికోసిస్ కు కూడా ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయాలని ఆదేశించారని మంత్రి తెలిపారు. సరళతర వాణిజ్య విధానంలో భాగంగా ఆన్లైన్లో ఔషధ అనుమతుల విధానం, వైద్య విద్య పరిశోధకులకు తోడ్పాటు అందించేందుకు మెరిట్ అప్లికేషన్లు సచివాలయంలో మంత్రి ప్రారంభించారు.
ఔషధ ప్రయోగాలు సరోగసీ అంశాలు కేంద్రం పరిధిలోనివని, రాష్ట్రంలో వెలుగు చూసిన ఉదంతాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు అధ్యయనం కోసం కమిటీ వేసినట్టు లక్ష్మారెడ్డి తెలిపారు. మెడికల్ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్ మన అసెంబ్లీలో మేము అడాప్ట్ చేసుకున్నాం. దాని మీద ఒక కమిటీ వేసినాం, ఒక కమిటీ ఫామ్ అయ్యి దాని మీద ఇప్పుడు దాన్ని అమలుకు తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే సరోగస్ కానీ యాక్ట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేస్తే వాటిని మేము అడాప్ట్ చేసుకుని ఫాలో చేస్తాం. అంతవరకు కూడా ఏదో వాళ్ళ మీద తోసి మేము ఊరుకునట్లేదు. ఈ సరోగస్ కానీ ఇవి కానీ నినబడి వచ్చిన సెంటర్లు కావు. చాలా సంవత్సరాలుగా ఇటువంటి సిస్టమ్ ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోక అక్కడ తయారైనాయి. ఇప్పుడు మేము వాటిని రిమార్క్ చేస్తున్నాం, టైట్ చేస్తున్నాం ఎక్కడికక్కడ. తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని పర్యాటక భవన్లో మహిళలు, చిన్నారుల భద్రత అనే అంశంపై ఇండియన్ పోలీస్ ఫౌండేషన్, తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు నాయిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులను హత్యా నేరం కింద పరిగణించాలన్న మంత్రి, నిర్భయ చట్టం వచ్చినప్పటికీ మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన షీ టీంలు, భరోసా కేంద్రాల పనితీరు పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. 31 జిల్లాలలో కూడా జిల్లా కేంద్రం వల్ల ఒక భరోసా కేంద్రం ఏర్పాటు చేసి మహిళలకు ఒక కాన్ఫిడెన్స్ కల్పించి మహిళల పైన జరిగే వేధింపులు గాని, చిల్డ్రన్స్ పైన జరిగే దాడులు గాని వీటన్నిటి అరికట్టే దాని కొరకు తెలంగాణ పోలీసు బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మహిళలకు పూర్తిగా రక్షణ ఇస్తాం. మహిళలు భయపడకుండా పోలీసుకు చెప్పాలా, విషయాలు చెప్తే తప్పకుండా వాటిని అరికట్టే ప్రయత్నం చేస్తామని చెప్పని నేను సెలవు తీసుకున్నాను. అగ్రరాజ్యానికి శరణార్థులు 6 ముస్లిం దేశాల పౌరుల రాకపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధం అమల్లోకొచ్చింది. 5 నెలల న్యాయ పోరాటం తర్వాత ట్రంప్ నిర్ణయానికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 8 గంటలకు నిషేధం అమల్లోకొచ్చింది. ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమెన్ దేశాల పౌరులకు 90 రోజులు, శరణార్థులకు 120 రోజులు అగ్రరాజ్యంలోకి ప్రవేశం లేదన్న ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో అత్యంత సన్నిహిత బంధువులు ఉన్నవారికి మాత్రం మినహాయింపించింది. అయితే తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, అత్తమామలు, మనమళ్లు, మనమరాళ్లు సహా ఇతర సన్నిహిత బంధువుల జాబితాను తప్పించడంపై హక్కుల సంఘాల కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముస్లిం దేశాల పౌరుల రాకపై నిషేధం నిర్ణయాన్ని జనవరిలో తొలిసారి అమలు చేసినప్పుడు విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొన్నందున అమెరికా ప్రభుత్వం ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. నిషేధ నిర్ణయం అమలుపై అమెరికాలోని పలుచోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. క్రీడాకారులే దేశానికి నిజమైన రాయబారులని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్మించిన ట్రాన్స్ స్టేడియా అరేనా మైదానాన్ని ప్రారంభించిన ప్రధాని క్రీడలు దేశ సంస్కృతిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఆసియాలోనే అతిపెద్ద బహుళ ఉపయోగకర స్టేడియం ట్రాన్స్ స్టేడియా అరేనాలో మోదీ కలియ తిరిగారు. అక్కడి గ్యాలరీలను తిలకించారు. 20,000 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ మైదానంలో 14 రకాల క్రీడలు ఆడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో మేటి క్రీడాకారులు, కోచ్లను మోదీ కలుసుకున్నారు. పుల్లెల గోపీచంద్, కిదాంబి శ్రీకాంత్, ఇర్ఫాన్ పఠాన్, గగన్ నారంగ్, బైచుంగ్ భూటియా, దీపా మాలిక్లను ప్రధాని అభినందించారు. सब कहते होंगे बस खेलते ही रहोगे कि कुछ पढ़ाई करोगे, सुबह होता है निकल जाते हो. हमारे देश में ये माहौल है, ये माहौल मुझे बदलना है. खेल व्यक्ति के जीवन में तो कई ऊंचाइयों पाने का अवसर बन चुका है, लेकिन उन खिलाड़ियों के माध्यम से 125 करोड़ हिंदुस्तानी अपना माथा ऊंचा करके दुनिया के सामने जा सकते हैं. खिलाड़ियों के प्रति ये सम्मान, ये आदर, ये हमारे देश की परंपरा होनी चाहिए, हमारे परिवार की परंपरा होनी चाहिए, हमारे देश की ये सामाजिक विरासत के रूप में पनपना चाहिए. జులై డెరివేటివ్స్ ప్రారంభమైన వేళ జీఎస్టీ అమల్లోకి రావడానికి కొన్ని గంటల ముందు కొనుగోళ్ల మద్దతు లభించగా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 23 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 64 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం 30,825 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో 30,681 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచీ ఆ తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో 30,965 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 30,922 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 17 పాయింట్లు ఎగబాకి 9,521 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. పన్నుల వ్యవస్థలో నవశకానికి నాంది. మరో 2.5 గంటల్లో అమల్లోకి జీఎస్టీ. స్వాగత కార్యక్రమానికి సిద్దమైన భారతావని.
జీఎస్టీ ప్రారంభోత్సవానికి తరలిరానున్న అతిరథ మహారథులు. ప్రతిపక్షాలు కలిసి రావాలన్న కేంద్రం, కుదరదన్న కాంగ్రెస్. ఎరువులపై 5% తగ్గిన జీఎస్టీ, ట్రాక్టర్ విడిభాగాలపై 18% తగ్గింపు. కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు. గాంధీనగర్లో టెక్స్టైల్ 2017 ప్రదర్శన. 2025 నాటికి దేశ వస్త్ర పరిశ్రమ $160 బిలియన్ పెరుగుతుందన్న ప్రధాని. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులపై కేసీఆర్ సమీక్ష. వచ్చే ఖరీఫ్ నాటికి 10 లక్షల ఎకరాలకు నీరివ్వాలని అధికారులకు ఆదేశాలు. ఏపీలో ఇంటింటికి తాగునీరు అందించడానికి ముమ్మర కసరత్తు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు లోకేష్ సూచన. తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయాన్ని నిలిపేసిన తెరాస సర్కార్. దస్త్రాన్ని ముఖ్యమంత్రికి పంపాలన్న సీఎస్. 6 ముస్లిం దేశాల నుంచి పౌరుల రాకపై అమల్లోకి వచ్చిన అమెరికా నిషేధాజ్ఞలు. అత్యంత సన్నిహితులు ఉన్న వారికి మినహాయింపు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.